హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. దేవుని వాక్యంతో దినచర్య ప్రారంభించడానికి దేవుడిచ్చిన సోషల్ మీడియాను బట్టి ఆయనకెంతో స్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యం అందించే భాగ్యం, వాక్యం ధ్యానించే భాగ్యం, ఆ వాక్యం యొక్క ప్రతిఫలాన్ని, అది క్రియలను చూసి ఆయనను స్తుతించే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు ఆయనకే వందనం. మీరు వింటున్న వర్తమానాలు మీ హృదయాలకు దీవెనకరంగా ఉన్నవా? మీరు నిజంగా హృదయానికి అనునయించుకుంటున్నారా? మీ జీవితాల్లో మార్పు చూస్తున్నారా? విడుదల చూస్తున్నారా? ఆయన వాక్యం ఎప్పుడు ఊరకపోతండి. దేవుని వాక్యం పంపబడినప్పుడు అది తన కార్యాన్ని నెరవేరుస్తుందని వాక్యంలో చెప్పబడుతుంది. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో విందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రతిరోజు మా జీవితాలను నేను నీ వాక్యం అనే అద్దంలో చూసుకునే భాగ్యాన్ని, చక్కదిద్దుకునే కృపను మాకు ఇచ్చినందుకే వందనములు. ఈ సమయాన్ని మాకు దీవించుము. క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవునండి, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకాధికారి అని అపవాదికి పేరు. ఈ లోకమును మోసగించేది. తన కుయుక్తితో ఆనాడు ఆదాము హవ్వలను మోసగించినట్లే ఇప్పుడు కూడా అనేకులను దేవుడు ఏర్పరచుకున్న వారిని, దేవుడు ప్రేమించిన వారిని, దేవుడు కోరుకున్న వారిని శోధించడానికి, కీడులో పడవేయటానికి ముమ్మరంగా వాడు పనిచేస్తున్నాడు. అపవాది తంత్రాలు మనం ఎరిగిన వారిగా ఉండాలి. మెలకువగా ఉండి శోధనలో ప్రవేశించకుండా ప్రార్థించాలని ప్రభు చెప్పిన మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అవును, ఈ మధ్యకాలంలో మీ మనసు ఏమన్నా కలవరంగా ఉందా? ఏదో భయంగా, ఏదో అనుమానాలతో, ఏదో ఒక ఆ పోరాటంతో, ఏదో అందరూ మిమ్మల్ని బాధ పెడుతున్నట్టు, లేక మీరే అందరినీ బాధ పెడుతున్నట్టు. ఏంటండి, ఇవాళ ఒకరినొకరు బాధ పెట్టుకోవడంలో ఒకరి మీద ఒకరు హేమాహేమీలు అయిపోతున్నారండి. అది భార్య భర్తలు అవనివ్వండి, అన్నదమ్ములు అవనివ్వండి, అక్క చెల్లెళ్ళు అవనివ్వండి, విశ్వాసులు అవనివ్వండి. దెబ్బకు దెబ్బ అనే మాట యేసయ్య తీసేసి దెబ్బ కొడితే రెండో చెంప చూపించమన్నాడు ప్రభు. కానీ మన జీవితాల్లో ఇంకా ఎప్పుడు మనం పాపానికి చోటిచ్చి మరొకరు పాపం చేయడానికి కారకులవుతున్నాం. వీటి వెనకాల కుతంత్రుడైన, తంత్రగాడైన అపవాది ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నాం. ఈ లోకంలో ఎవరిని మీకు విరోధిగా ఎంచకండి. మీ మీద చెడ్డ మాట్లాడేవారైనా, మిమ్మల్ని హేళన చేసేవారైనా, మిమ్మల్ని మోసగించేవారైనా, మిమ్మల్ని బాధ పెట్టేవారైనా, వారిని ప్రేరేపిస్తున్న అపవాది కార్యాలు మనం పసిగట్టగలిగితే, యేసుక్రీస్తు నామములో అపవాదిని మనం బంధించగలిగితే, వాడి డివైజెస్ అన్నీ డియాక్టివేట్ అయినట్లుగా, వాడి యంత్రాంగాలన్నీ పని చేయకూడనట్లుగా మనం ప్రార్థిస్తే, అపవాది తలంపులన్నీ కూడా, వాడి ప్లాన్స్ అన్నీ కూడా దేవుడు చెదరగొట్టేస్తాడండి. మన జీవితాల్లో కలవరానికి కారణం ఎవరో అనటం కంటే మనమే, లేక నేనే అని గుర్తిస్తే తొందరగా మనకు సొల్యూషన్ దొరుకుతుందండి. మనం అందరూ మంచోళ్ళగా ఉండాలి, అందరూ మన పట్ల మంచిగా బిహేవ్ చేయాలి, అందరూ మన పట్ల ధారాళంగా ఉండాలి, అందరూ మనల్ని పొగడాలి, అందరికీ మనం ఇష్టలుగా ఉండాలి, అందరూ మనల్ని గౌరవించాలి అనే ఆశతోటే ఉంటాం. కానీ మనం ఎంతమందిని నిజంగా గౌరవిస్తున్నాము, ప్రేమిస్తున్నాము, భరిస్తున్నాము, సహిస్తున్నాము, ఓర్చుకుంటున్నాము అన్నది మనం ఎప్పుడన్నా పరీక్షించుకుంటున్నామా? గివ్ అండ్ టేక్ అంటారు చూసారా? ఒకరినొకరు క్షమించుకున్నప్పుడే మనం సమాధానంగా వెళ్తామండి. ఒకరి మీద ఒకరు విరోధాలు పెట్టుకున్నప్పుడు అపవాదికి చోటు దొరుకుతుంది అక్కడ. అసలు విరోధాలు కలుగు చేసేవాడేవాడు ఏంటి? సాతాను ఉందని నమ్మరా? ఉన్నాడండి. సాతాన్ని ఎవరు చేశారంటారా? సాతాన్ని ఎవరు చేయలేదు.
దేవుడు దేవదూతను చేశాడు, లూసిఫర్ని ప్రధాన దూతల్లో ఒక దూతగా. అది నేను దేవునితో సమానమని గర్వించినందు వలన 1/3 ఆఫ్ ద ఏంజల్స్ను అది వర్షిప్లో లీడ్ చేసే దూత గర్వించి తనతో పాటు ఒక సమూహాన్ని పడగొట్టేసింది. వాడు దేవుణ్ణి ఏం చేయలేక, దేవుడు ప్రేమించిన మనల్ని, ఆనాడు మొదటి ఆదామవ్వల్ని, ఆనాటి నుండి ప్రతి భక్తుడిని బైబిల్లో చూడండి, బైబిల్ అన్ని కథలలో మనం చూస్తే భక్తులందరూ ఎలా శోధించబడ్డారో, ఎలా బలహీనులైపోయారో, ఎలా పడిపోయారో, ఎలా పతనమైపోయారో, ఎలా హీనస్థితికి దిగజారిపోయారో చూస్తే భక్తులైన వారు, బలవంతులైన వారు, జ్ఞానులైన వారు కూడా అపవాది కుయుక్తులతో, తంత్రములతో వారిని పడగొట్టడం చూచినప్పుడు వాడు ఎంత భయంకరమైన వాడన్నది గమనిస్తాం. దేవుని కృప మనల్ని ఎత్తిపట్టుకున్న మూలాన, క్రీస్తు ప్రేమ మనల్ని ఆదరించిన మూలాన, పరిశుద్ధాత్ముడు మనల్ని శుద్ధీకరించిన మూలాన తిరిగి లేవగలిగాం, కోలుకొనగలిగాం, దేవుని కొరకు బ్రతకగలుగుతున్నామే. కానీ లేకపోతే ఆ అపవాది చేతుల్లో చిత్తైపోయి ఉండేవాడిని. ఇప్పటికే ఎంతోమంది అపవాది మందలో ఉండి వారు ఎక్కడున్నారో, వారికి ఏం జరుగుతుందో, వారి భవిష్యత్తు ఏంటో, వారు అంతమేంటో అన్నది తెలియని పరిస్థితుల్లో ఉన్నారండి. కానీ వాళ్ళు చాలా గొప్పవారిగా ఉన్నారు, జ్ఞానులుగా ఉన్నారు, ధనవంతులుగా ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు పొందిన వారిగా ఉన్నారని తలంచుకునేటట్టుగా సాతాను వారిని మభ్యపెడుతూ ఉంది. నేను చెప్పేది మీకు ఏమన్నా అర్థమవుతుందా? మన బ్రతుకులను పాడు చేసేది ఏ మనుషుడు కాదు, దేవుడు అస్సలు కానే కాదు. మనకొచ్చే బాధలకు మూలమైన కారణం దేవుడు కాదు, మరొకరు మన పక్కోళ్ళు కాదు. అపవాదికి చోటిచ్చడం వలన మనమే మనకు శత్రువులు అవుతున్నాం. మన హక్కులు అపవాదికి అప్పచెప్పి వాడి చేతుల్లో కీలుబొమ్మలుగా ఆడుతూ వాడికి బందీలైపోతున్నాం. అవునండి. పొగ త్రాగేవాడు, మద్యం సేవించేవాడు, వ్యభిచారానికి, పాపానికి చోటిచ్చినవాడు, అబద్ధాలు ఆడేవాడు, దొంగతనాలు చేసేవాడు, మోసం చేసేవాడు, కపట వేషాలు వేసేవాళ్ళు, వీళ్ళందరూ అపవాది తంత్రాల కింద ఉన్నారు. ఏదో గొప్ప కార్యం మేము చేస్తున్నామంటున్నారు, సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయిస్తున్నారంటారు, చూసారా? అయితే యేసు ప్రభు నామంలో ఈ రోజున అట్టివారికి కూడా విడుదల ఉందండి. మొదట నువ్వు జయిస్తే, నీ హృదయాన్ని జయించుకోగలిగితే, నీ స్థితిని ముందుగా నువ్వు గ్రహించుకోగలిగితే, నీలో అపవాది క్రియలు ఏవి చోటు లేకుండా చూసుకొని కోపము, ద్వేషము, అసూయ, అబద్ధము, ఇతరులను తీర్పు తీర్చడం, ఇతరులను నిందించడం, ఇతరుల గురించి చెడు ప్రచారం చేయటం, ఇవన్నీ దేవుని స్వభావంలో చేయబడినటువంటి మానవుడివి కావండి. పతనమైన పాతాళానికి నిర్ణయించబడిన అపవాది తంత్రాలు. లోకమంతా వాడి తంత్రాలతో నిండి ఒకరికొకరు హాని చేసుకుంటూ ప్రేమమయుడైన ప్రభువుని ఎరగక, ప్రాణమిచ్చిన ప్రభువుని అంగీకరించక, తప్పించుకునే మార్గముందని క్షమించే ప్రభు ఉన్నాడని ఎరుగక తమకు తామే నాశనాన్ని సమకూర్చుకుంటున్నారు. యేసు ప్రభువుని గురించి వివరిస్తుంటే మాకు వద్దు అనేవాళ్ళు ఎవరండి? ఎందుకు వద్దంటారు? ఏమన్నాడు ఆయన? నిన్నేమన్నా దోచుకోమన్నాడా? నీ దగ్గర ఉందంతా దోచుకుంటున్నాడా? నీ స్వేచ్ఛను ఏమన్నా తీసేస్తున్నాడా? నీ కీడుగలుగు చేస్తున్నాడా? ఇంత ప్రేమ కలిగిన ప్రభు మాటను వినడానికి కారణం దురాత్మకు నజరుడైన యేసు అంటే భయం. పాపాన్ని జయించినవాడు, పాతాళాన్ని జయించినవాడు, మరణాన్ని జయించినవాడు, అపవాదిని ఓడించినవాడు ఆయనే. ఆయన నామములో విడుదలున్నది. అందుకే వాక్యం చెబుతుంది, మీరు శోధనలో ఉన్నప్పుడు శోధనలో పడకుండా మెలకువ ఉండి ప్రార్థించండి, దేవునికి సమీపంగా ఉండండి, అపవాదిని ఎదిరించండి,
అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. యేసు ప్రభువు నామములో మనకు విడుదల ఉన్నదండి. మీ మనసు కొంచెం చికాగ్గా ఉన్నప్పుడే, మీరు కొంచెం అపవాది గుణాలు మీలో ప్రతిస్పందిస్తున్నప్పుడే, కనబడుతున్నప్పుడే, ఏంటి నాకు తెలియకుండానే అబద్ధం ఆడుతున్నాను, అనవసరంగా అబద్ధం ఆడుతున్నాను, ఏంటి ఎందుకు ఈ విషయం నా భార్యగా దాస్తున్నాను, ఎందుకు ఈ విషయాన్ని నా భర్తకు మరుగు చేస్తున్నాను, ఎందుకు బయటకు వచ్చినప్పుడు మనుషుల ముందు గొప్పగా ఉండాలని ఆశిస్తున్నాను, నా నిజస్థితి ఇది కదా అని గ్రహింపు నీకు వచ్చినప్పుడే, అయ్యా నాలో అపవాది శోధనలు లొంగిపోయే పరిస్థితిలో ఉన్నాను, నాకు సహాయం చేయి, శోధనలో పడకుండా మమ్మల్ని తప్పించు, అపవాది నన్ను ముట్టకుండా నీ కంచె నాకు దయచేయి, నీ కౌగిల్లో నన్ను చేర్చని నువ్వు మొరపెట్టగలిగితే సురక్షితంగా ఉంటామండి. అందుకే రోజు దేవుని వాక్యం, అందుకే రోజు ప్రార్థించుకోండి అని చెప్పేది. అందుకే రోజు మీ స్థితి ఎక్కడున్నారో మీరు గుర్తించండి. కొన్నిసార్లు మనం దారిలో నడుస్తూ పోతుంటాం, ఏదో ఆలోచించుకుంటూ, వెళ్ళవలసిన స్థలం దాటిపోతూనే ఉంటాం, ఇంకా దిగవలసిన స్థలములో దిగకుండా బస్సులో ఎంతో దూరం ముందుకెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గమ్యాన్ని తెలియకుండా మన మార్గాలు మనం ఎరగకుండా ఉన్నప్పుడు నాశన మార్గంలోకి వెళ్ళిపోతాం, తప్పు మార్గంలోకి వెళ్ళిపోతాం. అందుకని మనం ఆగి మన మార్గాలు పరిశీలించుకోవాలి, మన హృదయ స్థితిని పరిశీలించుకోవాలి, మన భక్తి ఎలా ఉంది, మన విశ్వాసం ఎలాగుంది, మన ప్రార్థనా జీవితం ఎలాగుంది, ఎన్ని విషయాల్లో నేను జయం పొందుతున్నాను, ఎన్నెన్ని విషయాల్లో నేను ఓడిపోతున్నాను, ఎన్నిసార్లు అపవాదికి నేను చోటిస్తున్నాను. అపవాదికి చోటు ఇయ్యకుడి అని బైబిల్ చెప్తుందండి. వాడు చిన్న సంధిస్తే చాలు మొత్తం మనల్ని తన వశం చేసుకుంటాడు. అరబ్ ఊంటని ఒక అరబ్బీయుడు ఒక ఒంటె ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా చలి ప్రదేశంలో వెళ్తుంటే అక్కడ డేరా వేసుకున్నాడంట అతను. ఆ డేరాలో వేసుకొని లోపల ఉంటే ఒంటె తలకాయ పెట్టి, ఇక్కడ చాలా చలిగా ఉంది, నా తలకాయ లోపల పెట్టుకుంటానని అడిగిందట అతన్ని. ఊడిలే నన్ను మోసే ఒంటె కదా అని సరే అన్నాడంట. ఇంకాసేపు ఉండి నా నడుం కూడా పెట్టుకుంటాను, ఇంకాసేపు ఉంది నా వెనక 2 కాళ్ళు కూడా పెట్టుకుంటాను, ఇక్కడ చలికి చాలా ఇద్దరు బహుత్ తండా హే సార్ జీ సబ్ జీ అని బతిలాడిందంట. సరేలే అంటే అది డుర్రుడు లోపలికి దూరి, ఇద్దరు 2 ఆద్మీ కా జగ నహీ తుమ్ బాహర్ జాओ అందటండి. ఇక్కడ ఇద్దరికి చోటు లేదు, నువ్వు బయటికి పోమన్నట్టు. అపవాది చేసేది అదేనండి. ప్లీజ్ 1 పెగ్, 1 మినిట్, ఒక్క చూపు, ఒక్క ఆలోచన, ఒక్క ఎంటర్టైన్మెంట్, ఒక్క ఫోటోగ్రఫీ పిక్చర్, ఒక్క చెడ్డ మాట నీ నోట్లో నుంచి వచ్చింది, పశ్చాత్తాపడకపోతే నోరంతా చెడిపోద్దండి. పాపమునకు చోటు ఇయ్యకండి. కలవరానికి కారణం పాపమే. అపవాది తంత్రాలు మనం ఎరుగుదాం. మన మనసు పాడైనప్పుడు మనం చేసే నిర్ణయాలు చాలా భయంకరంగా ఉంటాయండి. కోపంతో ఉన్న మనిషి ఏం మాట్లాడుతున్నాడో వారికే తెలియదు కదా. బాధలో ఉన్న వ్యక్తి మనం కదిపిస్తే వాడు ఎంత విపరీతంగా ప్రవర్తిస్తారో మనం చూస్తున్నాం కదా. మనల్ని ముందు బలహీనలు పరిచి మనల్ని అపవాది మన నోటిని వాడుకోవడానికి, వాడి క్రియలు మన ద్వారా జరిగించడానికి, రంకెలు, కేకలు, అవి ఇవి పగలగొట్టటాలు, ఎర్రగొట్టటాలు, ఒకరొకరు కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, దీనికి అంతటికీ మూల కారణం అల్లరికి కర్త అయిన అపవాది. దేవుడు సమాధానకర్త, దేవుడు ప్రేమామయుడు. ప్రభువును ప్రేమిద్దాం. వాక్యం విన్న తర్వాత ఎక్కడైనా అపవాది గుణగణాలు నాలో ఏమన్నా ఉన్నాయా? ఈ రోజున ఏమన్నా అబద్ధమాడానా? ఎవరి మీదన్నా కోపం పెట్టుకున్నానా? ఏదన్నా దురాశ వచ్చిందా? ఏదన్నా దొంగిలించానా? ఏదన్నా తప్పుగా మాట్లాడానా? ఎవరినైనా మోసం చేశానా? ఎక్కడన్నా కుయుక్తిని ఉపయోగించానా? చిన్నదే కదా అని వదిలిపెట్టొద్దండి. అది సాతానికి సంధించిన అవుతుంది. హృదయం చెడిపోద్ది, జీవితం పాడైపోద్ది. వాక్యం మన జీవితాన్ని చూపిస్తుంది. ఆయన వాక్యం అనే అద్దములో
ఆయన వాట మనల్ని పరిశుద్ధాత్ముడు స్కాన్ చేసి చూపిస్తాడు. మన హృదయాన్ని ఎక్కడ ఫాల్ట్ ఉంది, ఎక్కడ మన లోపం ఉంది, ఒప్పిస్తాడు మనల్ని. ఎప్పటికప్పుడు ఒప్పుకుంటేనండి, భయంతో వణుకుతో మన రక్షణ కొనసాగించుకుంటే అంతవరకు నమ్మకస్తులుగా ఉంటాం. దేవుడిచ్చి కిరీటాలు పొందుకుంటాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, మరొకసారి నీ ప్రేమ కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. అపవాదికి చోటు ఇయ్యకుడి అని నీవు చెప్పిన మాట ప్రకారం మా మాటల్లో కానీ, తలంపుల్లో కానీ, క్రియల్లో కానీ, ఆలోచనల్లో కానీ, మా పనుల్లో కానీ అపవాది కార్యాలకు ఎంత మాత్రము అబద్ధము, మోసము, అన్యాయం, కుయుక్తి, చిన్న చిన్నవే అనుకుంటూ కోపానికి, అసూయకు, ద్వేషానికి మా జీవితాల్లో చోటు లేకుండా శుద్ధ హృదయాన్ని కాపాడుకున్నట్టుకు యేసును బోలే ఈ లోకంలో జీవించినట్లు క్షమాపణ కలిగి, ప్రేమ కలిగి బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో ప్రార్థించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లో వచ్చి టైప్ చేయండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే వాళ్ళ బుధవారం కదండి మధ్యవారం ప్రార్థన కూటం. ఉచితమైతే కల్వరి చర్చిలో నుండి మీకు లైవ్ ఇస్తాం. మాతో పాటు పార్టిసిపేట్ చేసి మీరు కూడా ప్రార్థించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడును గాక. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే జూన్ 17వ తారీఖున 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మీరు చాలామంది కోరుతున్నట్లుగా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడడానికి, మీకోసం ప్రార్థించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి బెంగళూరు వస్తున్నాం. ఈ తారీఖును మీరు గుర్తుపెట్టుకోండి. జూన్ 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ముఖాముఖి మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం కలుగజేయండి. జ్ఞాపకం ఉంచుకోండి, జూన్ 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ బెంగళూరులో ఏర్పాటు చేస్తుంది. చిరునామా గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీ వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి. లేదా ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు డీటెయిల్స్ షేర్ చేయబడతాయి. తప్పకొస్తారు కదా. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే జూన్ 18వ తారీఖున ఒక 1 డే గెట్ టుగెదర్ను విజయవాడలో చాలా కాలం తర్వాత మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం.
ఎన్నో సంవత్సరాలు అక్కడ గెట్ టుగెదర్లు పెట్టాం. మీరందరూ బలపడ్డారు, దీవించబడ్డారు, ఆయా సంఘాల్లో సాక్షులుగా సాగుతున్నారు. అనుదినము సోషల్ మీడియా ద్వారా బలపడుతున్నామని తెలియజేస్తున్నారు. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూస్తానికి, మీ కొరకు ప్రార్థించడానికి, ప్రభువును స్తుతించడానికి ఈ యొక్క వన్ డే కూడా కాదండి, 1 మీటింగ్ జూన్ 18వ తారీఖు సాయంకాలం 4 గంటల నుంచి 10 o'clock వరకు ఒకే సెషన్గా ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి, ఈ పరిచయంలో పాల్గొనండి. మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి అవకాశం కలిగజేయండి. చిరునామా గమనించండి. ద వెన్యూ కన్వెన్షన్ హాల్ నియర్ న్యూ గవర్నమెంట్ హాస్పిటల్, ఎన్టీఆర్ కాలనీ, విజయవాడ. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు లొకేషన్ షేర్ చేస్తాను. తప్పకొస్తారు కదా. మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి అని ప్రభు యేసు సెలవిచ్చెను. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. హల్లెలూయా. తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. తణుకులో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి మీలో అనేకులు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ప్రభు చిత్తములో ప్రార్థించి ఇదిగో జూన్ 19వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ బీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నాం. చిరునామా గమనించండి. బివి రావు ఫంక్షన్ హాల్, నెక్ ఫంక్షన్ హాల్, ఆపోజిట్ టు డి మార్ట్, బైపాస్ రోడ్, తణుకు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. క్రింద ఇవ్వబడినటువంటి వాట్సాప్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోవచ్చు. తప్పకొస్తారు కదా. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి.